హలో గైస్, వెల్కమ్ టు సిద్ధాంత్ బ్లాగ్స్. నేనైతే సిద్ధాంత్ వాళ్ళ అక్కేని. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ వేరే, నేను సిద్ధాంత్ దాంట్లో వీడియో తీస్తున్నాను. ఈరోజు మనం చేసుకునేది మ్యాంగో జ్యూస్. మ్యాంగో జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ అయితే 2 మ్యాంగోస్ తీసుకోవాలి. వాటిని పీల్ అవుట్ చేసుకోవాలి. పీల్ అవుట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మ్యాంగో జ్యూస్కి కావాల్సిన షుగర్, మ్యాంగో, ఐస్ కావాల్సిన వాళ్ళు ఐస్ వేసుకోవచ్చు, మిల్క్ కావాల్సిన వాళ్ళు మిల్క్ వేసుకోవచ్చు. మాకైతే మిల్క్ ఇంకా ఐస్ పడదు కాబట్టి జస్ట్ మ్యాంగో ఇంకా షుగర్తోని మ్యాంగో జ్యూస్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ప్రాసెస్ అయితే చూసేయండి. మ్యాంగోస్ని అయితే మనం చిన్నగా ఇట్లా కట్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు కూడా నచ్చితే చేసుకోండి త్వరగా. ఇది అసలుకి సమ్మర్ సీజన్, మ్యాంగోస్ని అందరం ఎంజాయ్ చేయాలి. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? మ్యాంగో జ్యూసా? నా ఫేవరెట్. ఫేవరెటా? అయితే ఎంజాయ్ చేయాలి మ్యాంగో జ్యూస్ని. ఓకే, కొంచెం చిన్న కట్ చేయొచ్చుగా, ఏదో పెద్ద చేస్తావు. మనం ఎట్లా చేసే గ్రైండ్, దానికి చిన్న పెద్ద అవసరం అంటావా? అసలుకి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెత్త చెత్త వేసినావంటే నాకు తిట్లు పడతాయి. అవునా? ఇలానైతే మనం కట్ చేసుకోవాలండి. డైరెక్ట్ మధ్యాహ్నం తినేస్తున్నాను, చూసారా? పిక్కర్ కూడా వేసేసి డైరెక్ట్ బాగుంటుంది చేదుగా. చూసారా మా తమ్ముడు ఎలా జోక్ చేస్తున్నాడో? మెల్ల కట్ చేయి, ఏం తొందరలేదు. వెరైటీ వెరైటీగా కట్ చేస్తా. మంచిగా కట్ చేయి కొంచెం. మెల్ల కట్ చేయి కొంచెం, ఏం ఆన్సర్ చేయవు. నీకోసం చేసి వెళ్తే ఇంకా నన్నే తిట్లు తిడుతున్నా. ఇంకా నేను నీకు మ్యాంగో జ్యూస్ చేయాలా? అవును. ఓకే, పిక్కన్ అయితే కుక్కకి వేసేద్దాం. మన కుక్కనైతే సిద్ధాను తీసుకోరా కుక్క. అక్కడ పెట్టేసి కాసేపు అయిన తర్వాత తింటా. ఇప్పుడైతే దీన్ని అయితే మనం కొంచెం గ్రైండర్లో అయితే వేసుకోవాలి. గ్రైండర్లో అయితే వేసేసుకుందాం గాయస్. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మ్యాంగో పీసెస్. మ్యాంగో జ్యూస్కి మ్యాంగో లేనిది ఎలా అండి చెప్పండి? షుగర్ లైట్గా యాడ్ చేసుకోవచ్చు, ప్లస్ బాగా స్వీట్గా కావాలంటే స్వీట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతమందికి చేస్తున్నారో మేడం? 4 చేస్తున్నా. ఎలా ఉంది చెప్పు మ్యాంగో టేస్ట్? బాగుంది, యమ్మీ, సూపర్. ఓకే, దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుందామండి. దీని టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది. మా అక్క అయితే షుగర్ తేవడానికి వెళ్ళింది. షుగర్ అయితే వచ్చేసింది గాయస్. దీనికి మనం 1/2 టేబుల్ స్పూన్ అంత వేసుకోవాలి. చూసారా, ఇంత వేసుకోవాలి షుగర్. చాలా యమ్మీ ఉంటుంది. హనీ కావాలంటే ఎవరైనా డైట్ పాటిస్తుంటే స్లిమ్గా ఇట్లా ఉండాలంటే హనీ వేసుకోవాలి. మనం ఆల్రెడీ స్లిమ్ ఉన్నాం కాబట్టి ఏం కాదు, షుగరే వేసుకుందాం. ఏ గాయస్, ఆమె మాటలు నమ్మకండి గాయస్. మొత్తం బుక్కలు కనిపిస్తే చేతులకు మొత్తం ఇక స్లిమ్ అంట. స్లిమ్ అంటే బక్కనే, ఇక్కడ మరీ బొక్కలు కనిపిస్తాయా? బ్లెండ్ చేసుకుందాం. ఇంకేం కావాలి? మ్యాంగో ఇంకా షుగర్ ఇంకా ఐస్ క్యూబ్స్. ఓకే, ఐస్ క్యూబ్స్. ఓకే,
చూసారా గైస్, ఇలానైతే మనం నీట్గా క్లీన్ చేసుకొని ఫస్ట్ దాన్ని పీల్ అవుట్ చేసుకొని పీసెస్ లా కట్ చేసుకొని అది బ్లెండర్లో వేసుకొని షుగర్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనం మ్యాంగో దీన్ని బ్లెండ్ చేసేసి గైస్ మనం ఐస్ క్యూబ్స్ వేయట్లేదు, ఐస్ వాటర్ వేస్తున్నాం డైరెక్ట్. చూసారా ఎనఫ్ చాలా ఓకే. దీన్ని అయితే మనం బ్లెండ్ అయితే చేసేసుకుందాం. వెళ్ళి ఇప్పుడు అక్కడ అయితే అక్కడ బ్లెండ్ చేసేద్దాం. అక్కడైతే మనం లైట్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే ఇదే గాయ్స్ మన మ్యాంగో ఎక్కడన్నా పెట్టారు గైస్. ఇప్పుడు దాన్ని వెళ్ళి తెచ్చుకోవాలి. వచ్చేసింది, ఇక్కడైతే వచ్చేసింది గాయస్. మీకు మహర్వి శామ్ వ్లాగ్స్ తెలుసా? దాంట్లో అయితే ఒక బనానా యాపిల్ మిల్క్ షేక్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మా మామ వాళ్ళే, మా కజిన్సే. మా అక్క అయితే పెట్టేస్తుంది, ఎట్లెట్లనే పెట్టేస్తుంది. చూద్దాం ఇప్పుడైతే. మిల్క్ కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్. అండి అక్క ఎంతసేపు అయిపోయింది గాయ్స్. అయితే మనం ఇప్పుడు అయితే దాన్ని ఫిల్టర్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే కొంచెం ఫిల్టర్ అయితే చేయాలి, పల్ప్ ఆ పిప్పిని అయితే తీసేయాలి. చూడండి గాయ్స్, మళ్ళీ అయితే మన ప్లేస్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే అక్కడ ఫిల్టర్ కావాలి మనకైతే. ఫిల్టర్ అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇలానే మనం ఒకసారి ట్రై చేద్దాం. చూడు అక్కడ మనకు మ్యాంగో పీసెస్ కావాలి. మిల్క్ యాడ్ చేసుకునే వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మిల్క్ యాడ్ చేస్తే మ్యాంగోలో యాక్చువల్లీ మిల్క్ యాడ్ చేయొద్దని మేమైతే యాడ్ చేయలేదు గాయస్. చాలా యమ్మీ ఉంటుంది, చూస్తేనే నోరు ఊడిపోతుంది గాయస్. చూస్తేనే అమ్మి అనిపిస్తుంది, చూడలేము కూడా. ఇట్లా చూడబుద్ధి అయితే లేదు, డైరెక్ట్ తినే బుద్ధి అవుతుంది. దీంతోనైతే కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. మా దగ్గర ఐస్ క్యూబ్స్ మేము వాడాం కాబట్టి జస్ట్ కూల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. అయితే ఆ షుగర్ దాంతోనే కలిపేద్దాం. వావ్, చూస్తే యమ్మీ అనిపిస్తుంది అసలు, చాలా యమ్మీ గాయ్స్. ఇంకా మహర్వి శామ్ వ్లాగ్స్లో పైనాపిల్ మిల్క్ షేక్ కూడా ఉంటుంది, మీరు ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి. స్పెల్లింగ్ మహర్వి శామ్ వ్లాగ్ స్పెల్లింగ్ అంటే కామెంట్స్లో చెప్తా, ఓకే? మీరే నాకు గెస్ చేయండి, ఓకే? మనం దీన్ని అయితే సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మ్యాంగో ప్యూరీ లాగా అయింది గాయస్. ఇట్లయితే ఏమవుతుంది, సర్వింగ్. ఇంకా మ్యాంగో అయితే ఇంకా కాలేదు గాయస్. ఏదో వేస్ట్ లాగా ఉంది, వేస్ట్ గ్రైండర్ కావచ్చు. ఇంకా వాటరే ఉన్నాయి, కలిపి కొంచెం. ఇప్పుడు దీంట్లో అయితే ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. మా అక్క ఏదో చేస్తుంది గైస్, ఏదో ప్లాన్ వేసింది మా మీద డైరెక్ట్. ఏంది గైస్ అది? మనం దాన్ని మిక్స్ చేసుకోవాలిరా, దాంతోనే మిక్స్ చేయి, దరిద్రంగా ఉంటుంది. బాగా ఓకే. దీంట్లోనైతే మనం పైన మ్యాంగో పీసెస్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు గాయస్. మా దగ్గర అయితే మ్యాంగో పీసెస్ లేవు, అందుకే. ఉన్నాయి గాయస్, ఎక్కడున్నాయి చూడండి. ఇదైతే మ్యాంగో పీస్. దాన్ని కట్ చేసుకుంటావా? నేనైతే పెట్టాను గాయస్. ఇది గాయస్, ఇది ఏదో స్విమ్మింగ్ పూల్ లానే అయింది గాయస్. చూడండి, డైరెక్ట్
ఏంటి ఎగ్ ఎల్లో ఉంటుంది చూడండి దాంట్లో వైట్ ఇంక ఎల్లో ఉంటుంది చూడండి, అలా మిక్స్ అవుతుంది ఇదైతే. ఆమ్లెట్ చేస్తుంది కావచ్చు, మ్యాంగో ఆమ్లెట్. మరి దానిలో పీస్ లేదు, దీనిలో పీస్ లేదు. నేను చేస్తే నాకు ఆ పిక్కని పెడతావే డైరెక్ట్. అంత సీన్ లేదు. చూడండి గాయ్స్, ఎంత పని చేసినా కూడా మళ్ళీ నన్నే తిడతారు గాయ్స్. ఇంట్లోనైతే చూసారా ఎంత మంచిగా పని చేసిందో, మళ్ళీ నన్నే తిడతారు మా పిన్ని అయితే. ఏం పని లేదు మా పిన్నికి, తినడం పడుకోవడం. ఇట్లా కట్ చేసాను చూడండి గాయస్. సిద్ధానికి అయితే పిక్కనే పెడతా నేను. ఏ వద్దు నాకు, ఒకటేమో పండింది ఒకటేమో రా. అది చూసారా గైస్, మన స్పెషల్ మ్యాంగో ప్యూరీ ప్లస్ జ్యూస్ రెడీ. ఓకే బాయ్ గాయస్, రేపైతే ఇంకో వ్లాగ్ అయితే చేస్తాం.